ఎన్నో ఔషధి గుణాలున్న అమృతతుల్యమైన చింత చిగురు వేసవిలో మాత్రమే ప్రత్యేకం. జీర్ణక్రియను మెరుగుపరిచే, ఇమ్యూనిటీ పవర్ పెంచే, స్కిన్ గ్లోనిచ్చే, ఆర్బీసీ కౌంట్ పెంచే, మలబద్ధకం, చెడు కొలెస్ట్రాల్, కీళ్ల నొప్పులు, వాపులు తగ్గించడమే కాకుండా మరెన్నో ఔషధి గుణాలున్న చింత చిగురు వంకాయ పప్పు చూసేద్దాం ఇవాళ సరదాగా శ్రీజతో శ్రీవి ఫుడ్స్లో. పులుసు, పచ్చడి, రసం, పెరుగు ఇవన్నీ పక్కన పెట్టి చింత చిగురు వంకాయ పప్పుతోనే కడుపు నిండుగా భోంచేస్తారు. చింత చిగురు వంకాయ పప్పు కోసం కందిపప్పు 1 కప్పు తీసుకుని కుక్కర్లో వేస్తున్నాను. అందులోనే రుచికి సరిపడా పచ్చిమిర్చి, కారంని బట్టి నేనిక్కడ అరకప్పు తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కందిపప్పు కలిపి 2-3 సార్లు బాగా కడగాలి. కందిపప్పు కడిగిన తర్వాత 4 కప్పుల నీళ్లు పోసి అరగంట పాటు నాననివ్వాలి. నీళ్లు పోసాక అర స్పూన్ ఆయిల్, చిటికెడు పసుపు వేసి అరగంట పాటు నానబెట్టడానికి పక్కనుంచేయండి. కందిపప్పు తీసుకున్న అదే కప్పుతో 2 కప్పుల చింత చిగురు తీసుకుని ఒక పెద్ద బౌల్లో వేసి నీళ్లు పోసి కడగాలి. కడిగిన చింత చిగురు తీసి ప్లేట్లో పక్కనుంచేయండి. అరగంట పాటు నానబెట్టిన కందిపప్పుని 4 విజిల్స్ పెట్టి ఉడికించాలి మెత్తగా. పప్పు ఉడికిందో లేదో చూసుకుని పచ్చిమిర్చి, కందిపప్పు మెత్తగా మెదుపుకోవాలి పప్పు గుత్తితో. మెత్తగా మెదుపుకున్న కందిపప్పుని తీసి ఒక బౌల్లో ఉంచుకోవాలి. కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఒక టొమాటో వేసి కొంచెం వేయించిన తర్వాత సన్నగా తరిగిన 3 వంకాయ ముక్కలు వేసి వేపాలి. వంకాయ రంగు మారే వరకు వేపిన తర్వాత ఇందాక పక్కనుంచిన చింత చిగురు వేసి చింత చిగురు కలర్ మారే వరకు వేయించాలి. చింత చిగురు కొంచెం ఆయిల్లో వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక మెదిపి పక్కనుంచుకున్న పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానివ్వాలి. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో అరకప్పు ఆయిల్ వేసి ఉల్లి, వెల్లుల్లి, ఆవాలు, ఉద్దిపప్పు వేసి కలిపిన వడియం ఉంటే వేయండి, రుచి చాలా బాగుంటుంది. లేకపోతే తాలింపు దినుసులు వేసి సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసి ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేసి పసుపు వేసి ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత ఇందాక పక్కనుంచిన చింత చిగురు వంకాయ పప్పు మిశ్రమాన్ని తాలింపులో కలిపేయండి. 2 నిమిషాలు ఉడికించి ఆపేశాక రుచి చూడండి. పుల్లపుల్లని చింత చిగురు పంటికి తగులుతూ ఉల్లిపాయ, వంకాయ ముక్క అద్భుతం అంటారు.